చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం టమాటాలన్నీ కడిగి పెట్టుకున్నాం కదా, ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాం. ఇవి వచ్చేసి 2 కిలోల టమాటాలు ఇలా పొడవు కట్ చేసుకొని పెట్టుకోవాలి అన్నీ. ఈ 2 కిలోలకు నేను 1/2 కిలో అంత చింతపండు వేస్తున్నా. ఇదంతా మొత్తం ఇట్లా ఇవన్నీ తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఇది వచ్చేసి 3 days ప్రాసెస్ ఉంటుంది. మొత్తం వేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగంత పసుపు వేసుకుందాం. అంటే నేను మొత్తం కలిపి ఒక 2 స్పూన్లు అంతా వేసిన. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మీ దగ్గర ప్రస్తుతానికి నాకు రాళ్ళ ఉప్పు లేదు. మీ దగ్గర రాళ్ళ ఉప్పు అవైలబుల్గా ఉంటే వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇట్లా మంచిగా కలుపుకుందాం. అంతా కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడైతే దీన్ని లోపల దాకా కలిసేటట్టు అయితే కలుపుకున్నా. చూడండి, ఇట్లా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని దీన్ని ఇట్లనే ఒక 3 days చేయాలి. మార్నింగ్ పూటనేమో ఒక దాంట్లో ప్లేట్లో అయినా సరే, ఇంకా లేకపోతే ప్లాస్టిక్ పేపర్ కవర్లోనో అయినా సరే వేసి ఆరబెట్టుకోవాలి ఎండకి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ టైంలో తీసుకొచ్చి ఇప్పుడు మనం ఏదైతే ఉందో రసం, ఆ రసంలో వేసి, ఇది టమాటాలన్నీ నైట్ పులుస్తాయి కదా, పులిసిన తర్వాత దాంట్లో రసం అట్లనే ఉంటుంది. ఆ రసంలోనే మళ్ళీ ఎండబెట్టినవి మళ్ళీ అందులో వేసేయాలి. వేసి మళ్ళీ నెక్స్ట్ డే 3 days అట్లనే మార్నింగ్ టైంలో ఆరబెట్టాలి, నైట్ టైంలో మళ్ళీ అందులో వేయాలి. 4th day మొత్తం తీసేసి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ వేయకూడదు. అందులో రసం అయిపోతుంది అప్పటికి. ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.